ఈవేళ మీ తాతయ్య చనిపోయిన రోజురా. మీరిలా వచ్చారే, బడిలేదా? మేము లంచ్ బెల్లోనే వచ్చేసాం. ఈ రోజు శనివారం కదా. అయితే నీ కొడుకులు నీకు అన్నం పెట్టరుగా, అందుకనే మా అన్న నీకు పెడదామని తెచ్చానమ్మా. అన్నం తిన్నానమ్మా. ఇవన్నీ మాకెందుకు ఇస్తున్నావు నాయనమ్మా? అందరికీ అన్ని ఇచ్చాను, నీకే ఏమీ ఇవ్వలేదు. అందుకని అన్నం తిన్నానమ్మా. ఆకలి వేయకుండా ఉండడానికి మందు. ఆడుకుందామే. మేము దాక్కుంటాం, నువ్వు పట్టుకోవాలి. అలాగే. మీరు ఓడిపోతారా? నేను ఎటు వెళ్తా, నువ్వు అటు వెళ్ళు. నేనే ఇటు వెళ్తా, నువ్వే అటు వెళ్ళు. నాన్నమ్మ రెడీ. నాన్నమ్మ నాన్నమ్మ ఇక్కడ ఇక్కడ. నాన్నమ్మ ఇట్లా ఇట్లా. ఇంటికి చిన్న కొడుకువి, చితి పట్టుకోవాల్సింది, తల్లికి కొరువు పెట్టాల్సింది నువ్వేనయ్యా. కన్న తల్లి చావుకు కారణమైన కొడుకులకి తలకొరువు పెట్టే అర్హత లేదు శోభనాద్రి. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. మా అన్నయ్య కొడుకుతో ఆ పుణ్యకార్యం పూర్తి చేయించండి. శ్రీహరి, కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తోంది. మా ఇంట్లోనే అన్నావు. ఇప్పుడు కాలధర్మం చెందిన నీ తల్లి పాడి మోసేందుకు 4వ దాయాది ఏడి. నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరితే ఆ 4వ కొమ్ము మా తమ్ముడు వీరభద్రుడు కాస్తాడు. బలరావి బాబు, మీ ఉప్పు తిన్నాను. అమ్మను కాటి వరకు మోసి రుణం తీర్చుకునివ్వండి. అంతే మరే, కులంగానాలతో మోంచుకోవాల్సిందే. అక్కర్లేదు, నేను మోస్తాను. చంద్రం, అమ్మ పోయి వాళ్ళు ఏడుస్తుంటే దెప్పి పడవడానికి నీకు సిగ్గులేదు? నువ్వు విడిపోయిన అన్నదమ్ముల కోసం పెద్దమ్మ చచ్చిపోయింది. పుణ్యం కోసం కాదు, అన్నదమ్ముల అనుబంధం కోసమైనా నన్ను మొయ్యనివ్వండి. వీరభద్ర, నువ్వు చెయ్యవలసిన వర్క్ ఒకటి ఉంది. ఫ్యాక్టరీ మొదలైతే ఈ ఊళ్ళో మన పరువు పర్మనెంట్ గా భూస్థాపితం అవుతుంది. జరీ తీసుకురావటానికి జ్యోతి విశాఖపట్నం వెళ్ళింది. దారిలో దాన్ని లేపే భ్రమరాంబ సంతోషిస్తుంది. చెరీని తగలబెట్టే నీ అన్న భూపతిరాయుడు సంతోషిస్తాడు. ఎసై
ఏమైంది? టైర్ పంచర్ అయిందమ్మా. త్వరగా కానీ మనవయ్యా, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మంత్రి గారు వస్తున్నారు. 11 గంటలకు ముహూర్తం అంటే అప్పుడే 9 అవుతుంది. పర్వాలేదు వెంకటాద్రి, శ్రీహరిబాబు కలెక్టర్ గారిని తీసుకురావడానికి ఇంకా టైం పడుతుంది. శ్రీహరి, వెంకటాద్రి, వెంకటాద్రి, ఏయ్. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా భ్రమరాంబత్త? జరి సగమే తగలబడింది, నా కడుపు మంట సగమే చల్లారింది. అయినా నాకు కావాల్సింది ఆ ఫ్యాక్టరీ మూతపడటం కాదు, శ్రీహరి మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టాలి. లక్క ఇంటిని కౌరవులు తగలబెట్టినా లక్క మాత్రం పాండవులదే భూపతిరాయుడు. నేను జరి మాత్రమే నష్టపోయాను. దానికి ఇన్సూరెన్స్ ఉంది, తిరిగి పొందగలను. కానీ నువ్వు మర్డర్ కేసులో ఇరుక్కున్న నీ తమ్ముణ్ణి జీవితాంతం కోల్పోబోతున్నావు. కంగారు దేనికి కళ్ళజోడత్తా? నీ పెద్ద కూతురు మా ఇంటి కోడలన్న సంగతే మర్చిపోయి మా కుటుంబ పతనాన్ని కోరుకునే ఈ భూపతిరాయుడితో చేతులు కలిపి తప్పు చేశావు. జ్యోతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంతవరకు తాళి కట్టకుండా నేను తప్పు చేశాను. అందుకేగా ఈ భూపతిరాయుడు చుట్టూ బొంగరంలా తిరుగుతున్నావు. జ్యోతి మెళ్ళలో వెంటనే తాళి కట్టి నీ ఆటకి ఫుల్ స్టాప్ పెడతాను. ఎవరది? నేనే మీ ఏకలింగ మా పెళ్ళాన్ని గుర్తుపట్ల. ఎందుకు వచ్చావు? బోలో. బోలేదేముంది నా పొందా? రింబోలా రింబోలా రింబోలా. రింబోలా అంటే జనక జనక పాయలు బాజే, పాయలు బాజే అంటే అంటే చచ్చిన జనారే, చచ్చిన జనారే. అది లేదని నన్ను ఇంట్లోంచి గెంటేశారే మీ మామ. దేనికి? దేనికేంటి? మంచం ఎక్కమన్నాడు, నేను ఎక్కనన్నా. ఆయనకి ఇదేం పోయే కాలం? ఈ వయసులో నిన్ను మంచం ఎక్కమన్నాడా?
ఆ ఎక్కి అటక మీద ఉన్న ఆవకాయ జడిలో బద్ద తీసేయమన్నాడు. నేను ఇవ్వనన్నా. తీసివలేకపోయావా? అమ్మో ఇస్తే చంపేడు. ఆవకాయ బద్ద ఇవ్వవా అంటూ ఈ సల్లో ఈ చీకట్లో ముసలిదాడు కూడా చూడకుండా నన్ను ఇంట్లో తరివేశాడు అమ్మాయ. అమ్మో చలి. ఏటమ్మాయా నీ కారు ఎంత ఎచ్చగా ఉంది? పడుచు పిల్లవి కదూ. అయ్యో నీ కారు ఎంత ఎచ్చగా ఉందో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు అమ్మాయా. సర్లే, చాపేసుకుని అక్కడ సోజావు. ఏంటి ఇక్కడ పడుకున్నావు? నేను ఏడ పడితే ఆడ సోజాలేనమ్మా. పక్కన తోడలేందే నాకు నిద్ర పట్టి సావదు. సర్లే సోజావు. ఎవరు? నేను ఏకలింగ మామనే. కావేరి 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 తలుపు తీయకే. నీ మొగుడొచ్చాడు. వాడి మొగుడు కాదు ఎప్పుడు. ఏంటదే? ఏముడే నీ మొగుడు కదా. వస్తన నువ్వా? ఓసని బండబడా మొగుడుతో తగదైతే ఇల్లు వదిలి వచ్చేయడమేనా? ఇక బాయింటికి నేను రాకపోతే నిన్ను కావాలి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్ళబడలా. పదవే పదవే కావాలి అక్కడ తీసుకెళ్ళి నన్ను కాపాడు. ఇదిగో పిల్లు, ఇది మొగుడు పిల్లల తగద. మధ్యలో నువ్వు అడ్డొచ్చావంటే రింబాలైపోతావు కదా. నువ్వు ఇట్రా. ఏందే రింబోలనా? రింబోలా రింబోలా జనక జనక పాయలు బాజే జనకర జనారే తీసుకెళ్తే పొమ్మనా? ఈ సెంటి కబతో చెప్తా. ద్రౌపది వస్త్రాలు సినిమా చూడలా? అదే జరిగితే నీ అబ్బా. కోనమాలరావు నువ్వా? వీడు ఓనమాలరావు కాదు పాల బేబీ, గోల్మాలరావు. సొంత కొడుకును అనాథన చేసి నిన్ను మోసం చేస్తుంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని నేను ఈ వేషం కట్ట. ఏరా ఓరి బ్యాంకు, నీ డెబిట్ లో నా క్రెడిట్, నన్నే మోసం చేస్తావా? నిన్ను బేబీ వాడు పారిపోయాడు కదా. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటి ఇప్పుడెలా ఉంది? ఆకాశం నుంచి అమాంతంగా జారిపడినట్టుంది.